సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆయన పల్లవి ప్రశాంత్ గెలుస్తారంటారు. పల్లవ్ ప్రశాంత్ విన్నరు. పల్లవ్ ప్రశాంత్ ఇంకా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు మైండ్ లో. ఒకవేళ చిన్న ట్విస్ట్ గాని ఇచ్చారంటే పల్లవ్ ప్రశాంత్ గారికి కప్పు ఇవ్వలేదన్నా యాక్సెప్ట్ చేస్తారు, తను విన్ అయినట్టే. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఓపెన్ హార్ట్ గా తను ఎలా అయితే వెళ్ళాలనుకున్నాడో, తను ఇదే గేట్ల దగ్గర ఎలా అయితే కష్టపడ్డాడో, అంతకుముందు ఎన్ని వీడియోస్ చేసి బతిలాడాడో అవన్నీ చూశాక తన ఓపెన్ హార్ట్ ప్రతి ఒక్కరికి ఇంట్లో మనుషులాగా అనుకున్నారు చాలా మంది. బట్ ఇక్కడ ఏం గేమ్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ లోకి రావడం ఏంటంటే అసలు ఎంత ఆశ్చర్యం. అసలు బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ నుంచి 7 దాకా సీజన్ దాకా ఎవరికైనా ఇంత క్రౌడ్ ఉందా? అసలు మీరు ఊహిస్తే పోలీసు యాజమాన్యం, పోలీసులు హ్యాట్సాప్ చెప్పాలి. 6 గంటల నుంచి అసలు లేదండి. మరో మెగాస్టార్, మరో పవర్ స్టార్ కి సినిమా హాల్ దగ్గర ఎంత క్రౌడ్, ఎంత ఇది ఉంటుందో అంతే ఓపిక్ గా, అంతే క్రమశిక్షణ. అంటే చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే చిన్న బాధాకరం ఏంటంటే కొంత చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. అవి ఒక్కటే నేను మొన్న నా వీడియోలో కూడా చెప్పాను, నేను కొంచెం ఆ ఒక్కటే తగ్గించుకుంటే బాగుంటుంది. బట్ మనోడు గెలిచాడు. మనోడు 105 రోజులు బిగ్ బాస్ లో ఉన్నాడు అంటే గెలిచినట్టేగా లెక్క. ఫస్ట్ ఒక 2 వారాలు 3 వారాలు ఉండి బయటకు వచ్చేస్తే ఓకే, నో ప్రాబ్లం. అసలు మొత్తం ఎంటర్ ఆంధ్ర తెలంగాణ మొత్తం కోవిడ్ నుంచి, దుబాయ్ నుంచి కూడా మెసేజ్లు వస్తున్నాయి, మేము లేవు, మేము ఉంటే బాగుండు అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వచ్చేవాళ్ళం అని. గజమాలలు కాదు, పెద్ద పూలమాలే తీసుకొస్తున్నాడు కడియం నుంచి ఒక ఆయన. అది అభిమానం అంటే. చెప్పాలంటే లేడీస్ అంటే నిజంగా వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలండి. ఎన్ని మెసేజ్లు, మా తమ్ముడు మా తమ్ముడు మా తమ్ముడు అని ఎంతమంది, మా అన్నయ్యని. రాఖీ పండుగ మొన్న ఎప్పుడు అయిపోయింది కానీ ఇప్పుడు మొదలయ్యేది నిజంగా చెప్పాలంటే. తన కానీ కరెక్ట్ టైంకి వస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో, రాఖీ సినిమాలో ఎంతైతే చేయి నిండిపోదు అలా కట్టేసేటోళ్ళు. అసలు ఆ మెట్రో మొత్తం నిండిపోయింది. అసలు చాలా ఆనందంగా ఉందండి. ఒక కామన్ మ్యాన్, మీరందరూ కూడా యూత్ అందరూ కూడా పల్లవి ప్రశాంత్ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. కష్టపడి పైకి వస్తే ఎవడైనా రావచ్చు. ఇక్కడ రోడ్డు మీద నడిచేవాడు కూడా బిగ్ బాస్కి వెళ్ళొచ్చు. సంకల్పంతో పనిచేస్తే, ఒక సంకల్పంతో పనిచేస్తే ఎవరైనా వెళ్ళొచ్చు అని నిజంగా తను ప్రూవ్ చేశాడు. తన ఫ్యామిలీకి నిజంగా నాకు రవితేజ గారు గుర్తొచ్చారు. రవితేజ గారు 2 తమ్ముళ్ళు ఫ్యామిలీకి పెద్ద అండగా ఎలా ఉన్నారో, చిరంజీవి గారు ఎలా ఉన్నారో, నిజంగా పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీకి పల్లవి ప్రశాంత్ ఒక రికార్డ్ బ్రేక్ చెప్పాలంటే వాళ్ళ బ్రదర్స్ కానీ. అమర్దీప్ కి నాగార్జున గారు ఒక ఆఫర్ ఇచ్చారు. రవితేజ గారు మూవీ ఉన్న పలంగా ఇప్పుడు బయటకు వచ్చేస్తే ఆయన నెక్స్ట్ సినిమాలో క్యాటర్ ఆర్టిస్ట్ గా ఇప్పిస్తానని చెప్పి. దీని గురించి అంటే ఏం చెప్తారు అమర్దీప్ గారి గురించి? 7 నిమిషాల్లో రవితేజ గారి మూవీలో ఆఫర్ కావాలి, ఇది కావాలన్నారు కదా. మరి పవర్ స్టార్ సినిమాలో మన పల్లవి ప్రశాంత్ అది కావాలా? అది చాలు. ఇక్కడ నాగార్జున గారు ఆఫర్ చేశారు కానీ అక్కడ పవర్ స్టార్ దగ్గర నుంచే మెసేజ్ వచ్చింది, చాలు. అది నిజమైతే ఈ సముద్రం డబుల్ సముద్రం అయింది. టాప్ 2 శివాజీ గారు రావట్లేదు కదా, దీని గురించి అంటే ఏం చెప్తారు? శివాజీ గారు అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా బిగ్ బాస్ లో ఎవరి గురించి కదా, శివాజీ గారు లేకపోతే పల్లవి ప్రశాంత్ లేడు. ఆయన బ్యాక్ బోన్ గా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు. లేకపోతే ఇట్లా కొత్త పాతలను తొక్కేద్దరు ఎప్పుడో. శివాజీ గారే నిజంగా ఆయన ఎంత బాండింగ్ ఎలా ఉందో చూసారు, మనందరం చూసాం. అండ్ ప్రిన్స్ యావర్ కూడా అసలు చాలా ఎంత బాండింగ్ ఇచ్చారంటే సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ గొడవలు అవ్వకుండా ఈయన మధ్యలో వెనకేసుకుని వచ్చినా, ఏమేసుకుని వచ్చినా సపోర్ట్ చేస్తున్నా, ఎన్ని రూమర్స్ వచ్చినా నిజంగా ఈ రోజు విన్ అయ్యి కప్పు తీసుకొస్తున్నాడు. అందులో 50% 40% శివాజీ గారి హస్తం ఉంది కాబట్టి ఈ రోజున ఉన్నారు. ఎందుకంటే అలా సపోర్ట్ చేసే మనిషి కూడా ఉండాలండి. ఇక్కడ బిగ్ బాస్కి వెళ్తే ఎవడ స్వార్థం వాడిది, అక్కడ నామినేషన్కి వచ్చేసరికి ఎవడగాడు మైండ్ గేమ్ ఆడతారు. బట్ ఆయన మాత్రం పల్లవి ప్రశాంత్ గారి కోసం ఆలోచించారు. సరే, ఓవరాల్ గా నిజంగా ఎంత జనము, నాకు తెలిసి బిగ్ బాస్ లో నాగార్జున గారు కూడా చూసుండరు. అసలు చూడాలి, ఇంత క్రౌడ్. ఒక డ్రోన్ షాట్ అయితే సరిపోదు, చుట్టూ మొత్తం జనమే. అసలు అది మాత్రం చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే. యావర్ గురించి ఏం చెప్పి? యావర్ కూడా నిజంగా పల్లవి ప్రశాంత్ లాంటి మైండ్ సెట్ అనండి. చాలా సెంటిమెంటల్ గా ఉంటాడు, ప్రతిదానికి ఫీల్ అయిపోతూ ఉంటాడు. లోపల ఏం పెట్టుకోడు. కొంతమంది లోపల పెట్టుకుంటారు కానీ ఇలా ఈ ముగ్గురు ఎవరు పెట్టుకునే టైప్ కాదు. ఏదంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తారు. ప్రియాంక కూడా లాస్ట్ టాప్ 5 వచ్చిందని అంటున్నారు కదా. ఇప్పుడు పైకి వచ్చింది కిందకి వచ్చింది పక్కన పెడితే ఫస్ట్ లో ఎవరు ఉన్నారో అదే మనకి కాన్సెప్ట్. అయిపోయింది ఆల్రెడీ ఫిక్స్. ఇంకా ఇది ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, ఇంకా ఏం లే. ఇంకొక అరగంట గంటలు అయితే వచ్చేస్తారు బయటికి. పల్లవి ప్రశాంత్ గారే విన్నారు. పల్లవి ప్రశాంత్ గారు విన్. ఇక్కడ డౌట్ లేదండి, పల్లవి ప్రశాంత్ గారు కప్పు పట్టుకుని వస్తేనే విన్నా. నా దృష్టిలో అది కాదు. 105 రోజులు బిగ్ బాస్ లో ఉన్నాడు, కామన్ మ్యాన్, అక్కడ విన్ అయ్యాడు. నాకు అదే హ్యాపీ. ఆయన కప్పు పట్టుకుని వస్తేనే విన్నాను నేను అనుకోవట్లా.
పవన్ కళ్యాణ్ గారి మూవీ ఆఫర్ వచ్చింది కదా, దీని గురించి అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఆఫర్ వచ్చిందో లేదో తెలియదు కానీ చాలా న్యూస్ ఛానల్ టాక్ ఉంది కదా, కానీ ఇప్పుడు నిజమైద్దండి, ఇది నిజంగా నిజమైతుంది. మహేష్ బాబు గారు మూవీలు అయితే మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటారు, ఇది మాత్రం ఫిక్స్. అది ఒక రైతు పెట్టుకుంటారు. నిజంగా ఆ పదర 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 అనే సాంగ్ ఉంది కదా, అది మహేష్ బాబు గారి గురించి పాడినట్టు లేదు, పల్లవ్ ప్రశాంత్ కోసం పాడినట్టు ఉంది. ఎందుకంటే తన రీల్స్ లో మొత్తం అయ్యే ఉంటాయి, తన మొత్తం బ్యాక్ అండ్ ఏది వెళ్ళినా కూడా తన పొలంలో పనిచేస్తున్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్ రావడం, ఏదో తిన సాంగ్ ఏమన్నా కాపీ చేశారా అన్నట్టుగా ఉందో చెప్పాలంటే. ఆయన పల్లవి ప్రశాంత్ గెలుస్తారంటారు. పల్లవ్ ప్రశాంత్ విన్నరు. పల్లవ్ ప్రశాంత్ ఇంకా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు మైండ్ లో. ఒకవేళ చిన్న ట్విస్ట్ గాని ఇచ్చారంటే పల్లవ్ ప్రశాంత్ గారికి కప్పు ఇవ్వలేదన్నా యాక్సెప్ట్ చేస్తారు, తను విన్ అయినట్టే. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఓపెన్ హార్ట్ గా తను ఎలా అయితే వెళ్ళాలనుకున్నాడో, తను ఇదే గేట్ల దగ్గర ఎలా అయితే కష్టపడ్డాడో, అంతకుముందు ఎన్ని వీడియోస్ చేసి బతిలాడాడో అవన్నీ చూశాక తన ఓపెన్ హార్ట్ ప్రతి ఒక్కరికి ఇంట్లో మనుషులాగా అనుకున్నారు చాలా మంది. బట్ ఇక్కడ ఏం గేమ్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ లోకి రావడం ఏంటంటే అసలు ఎంత ఆశ్చర్యం. అసలు బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ నుంచి 7 దాకా సీజన్ దాకా ఎవరికైనా ఇంత క్రౌడ్ ఉందా? అసలు మీరు ఊహిస్తే పోలీసు యాజమాన్యం, పోలీసులు హ్యాట్సాప్ చెప్పాలి. 6 గంటల నుంచి అసలు లేదండి. మరో మెగాస్టార్, మరో పవర్ స్టార్ కి సినిమా హాల్ దగ్గర ఎంత క్రౌడ్, ఎంత ఇది ఉంటుందో అంతే ఓపిక్ గా, అంతే క్రమశిక్షణ. అంటే చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే చిన్న బాధాకరం ఏంటంటే కొంత చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. అవి ఒక్కటే నేను మొన్న నా వీడియోలో కూడా చెప్పాను, నేను కొంచెం ఆ ఒక్కటే తగ్గించుకుంటే బాగుంటుంది. బట్ మనోడు గెలిచాడు, మనోడు 105 రోజులు బిగ్ బాస్ లో ఉన్నాడు అంటే గెలిచినట్టేగా లెక్క. ఫస్ట్ ఒక 2 వారాలు 3 వారాలు ఉండి బయటకు వచ్చేస్తే ఓకే, నో ప్రాబ్లం. అసలు మొత్తం ఎంటర్ ఆంధ్ర తెలంగాణ మొత్తం కోవిడ్ నుంచి, ఆ దుబాయ్ నుంచి కూడా మెసేజ్లు వస్తున్నాయి, మేము లేవు, మేము ఉంటే బాగుండు, అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వచ్చేవాళ్ళం అని. గజమాలలో కాదు, పెద్ద పూలమాలే తీసుకొస్తున్నాడు కడియం నుంచి ఒక ఆయన. అది అభిమానం అంటే. చెప్పాలంటే లేడీస్ అంటే నిజంగా వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలండి. ఎన్ని మెసేజ్లు, మా తమ్ముడు మా తమ్ముడు మా తమ్ముడు అని ఎంతమంది, మా అన్నయ్యని. రాఖీ పండుగ మొన్న ఎప్పుడు అయిపోయింది కానీ ఇప్పుడు మొదలయ్యేది నిజంగా చెప్పాలంటే. తన కానీ కరెక్ట్ టైంకి వస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో, రాఖీ సినిమాలో ఎంతైతే చేయి నిండిపోదు అలా కట్టేసేటోళ్ళు. అసలు ఆ మెట్రో మొత్తం నిండిపోయింది. అసలు చాలా ఆనందంగా ఉందండి. ఒక కామన్ మ్యాన్, మీరందరూ కూడా యూత్ అందరూ కూడా పల్లవి ప్రశాంత్ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. కష్టపడి పైకి వస్తే ఎవడైనా రావచ్చు. ఇక్కడ రోడ్డు మీద నడిచేవాడు కూడా బిగ్ బాస్కి వెళ్ళొచ్చు సంకల్పంతో పనిచేస్తే. ఒక సంకల్పంతో పనిచేస్తే ఎవరైనా వెళ్ళొచ్చని నిజంగా తను ప్రూవ్ చేశాడు. తన ఫ్యామిలీకి నిజంగా నాకు రవితేజ గారు గుర్తొచ్చారు. రవితేజ గారు 2 తమ్ముళ్ళు ఫ్యామిలీకి పెద్ద అండగా ఎలా ఉన్నారో, చిరంజీవి గారు ఎలా ఉన్నారో, నిజంగా పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీకి పల్లవి ప్రశాంత్ ఒక రికార్డ్ బ్రేక్ చెప్పాలంటే వాళ్ళ బ్రదర్స్ కానీ. అమర్దీప్ కి నాగార్జున గారు ఒక ఆఫర్ ఇచ్చారు, రవితేజ గారి మూవీ ఉన్న పలంగా ఇప్పుడు బయటకు వచ్చేస్తే ఆయన నెక్స్ట్ సినిమాలో క్యాటర్ ఆర్టిస్ట్ గా ఇప్పిస్తానని చెప్పి. దీని గురించి అంటే ఏం చెప్తారు అమర్దీప్ గారి గురించి? 7 నిమిషాల్లో రవితేజ గారి మూవీలో ఆఫర్ కావాలి, ఇది కావాలన్నారు కదా. మరి పవర్ స్టార్ సినిమాలో మన పల్లవి ప్రశాంత్ అది కావాలా? అది చాలు. ఇక్కడ నాగార్జున గారు ఆఫర్ చేశారు కానీ అక్కడ పవర్ స్టార్ దగ్గర నుంచే మెసేజ్ వచ్చింది, చాలు. అది నిజమైతే ఈ సముద్రం డబుల్ సముద్రం అయింది. అది టాప్ 2 శివాజీ గారు రావట్లేదు కదా, దీని గురించి అంటే ఏం చెప్తారు? శివాజీ గారు అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా బిగ్ బాస్ లో ఎవరి గురించి కదా, శివాజీ గారు లేకపోతే పల్లవి ప్రశాంత్ లేడు. ఆయన బ్యాక్ బోన్ గా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు, లేకపోతే ఇట్లా కొత్త పాతలను తొక్కేద్దరు ఎప్పుడో. శివాజీ గారే నిజంగా ఆయన ఎంత బాండింగ్ ఎలా ఉందో చూసారు, మనందరం చూసాం. అండ్ ప్రిన్స్ యావర్ కూడా అసలు చాలా ఎంత బాండింగ్ ఇచ్చారంటే సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ గొడవలు అవ్వకుండా ఈయన మధ్యలో వెనకేసుకుని వచ్చినా ఏమేసుకుని వచ్చినా సపోర్ట్ చేస్తున్నా, ఎన్ని రూమర్స్ వచ్చినా నిజంగా ఈ రోజు విన్ అయ్యి కప్పు తీసుకొస్తున్నాడు. అందులో 50% 40% శివాజీ గారి హస్తం ఉంది కాబట్టి ఈ రోజున ఉన్నారు. ఎందుకంటే అలా సపోర్ట్ చేసే మనిషి కూడా ఉండాలండి. ఇక్కడ బిగ్ బాస్కి వెళ్తే ఎవడ స్వార్థం వాడిది, అక్కడ నామినేషన్కి వచ్చేసరికి ఎవడికాడు మైండ్ గేమ్ ఆడతారు. బట్ ఆయన మాత్రం పల్లవ్ ప్రశాంత్ గారి కోసం ఆలోచించారు. సరే, ఓవరాల్ గా నిజంగా ఎంత జనము నాకు తెలిసి బిగ్ బాస్ లో నాగార్జున గారు కూడా చూసుండ్రు.
అసలు చూడాలి, ఇంత క్రౌడ్. ఒక డ్రోన్ షాట్ అయితే సరిపోదు, చుట్టూ మొత్తం జనమే. అసలు అది మాత్రం చాలా హ్యాపీ ఉంది చెప్పాలంటే. యావర్ గురించి ఏం చెప్పి యావర్ కూడా నిజంగా పల్లవ ప్రశాంత్ లాంటి మైండ్ సెట్ అనండి. చాలా సెంటిమెంటల్ గా ఉంటాడు, ప్రతిదానికి ఫీల్ అయిపోతూ ఉంటాడు. లోపల ఏం పెట్టుకోడు, కొంతమంది లోపల పెట్టుకుంటారు, కానీ ఇలా ఈ ముగ్గురు ఎవరు పెట్టుకునే టైప్ కాదు. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తారు. అంటే ప్రియాంక కూడా లాస్ట్ టాప్ 5 వచ్చిందని అంటున్నారు కదా. ఇప్పుడు పైకి వచ్చింది కిందకి వచ్చింది పక్కన పెడితే ఫస్ట్ లో ఎవరున్నారో అదే మనకి కాన్సెప్ట్ అయిపోయింది ఆల్రెడీ ఫిక్స్. ఇంకా ఇది ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, ఇంకా ఏం లే. ఇంకొక అరగంట గంటలు అయితే వచ్చేస్తారు బయటికి. ప్రశాంత్ గారే విన్నారు. పల్లవ్ ప్రశాంత్ గారు విన్ను. ఇక్కడ డౌట్ లేదండి, పల్లవ్ ప్రశాంత్ గారు కప్పు పట్టుకుని వస్తేనే విన్నా. నా దృష్టిలో అది కాదు. 105 రోజులు బిగ్ బాస్ లో ఉన్నాడు, కామన్ మ్యాన్, అక్కడ విన్ అయ్యాడు. నాకు అదే హ్యాపీ. ఆయన కప్పు పట్టుకుని వస్తేనే విన్నాను నేను అనుకోవట్లా. పవన్ కళ్యాణ్ గారి మూవీ ఆఫర్ వచ్చింది కదా, దీని గురించి అంటే ఏం పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఆఫర్ వచ్చిందో లేదో తెలియదు, కానీ చాలా న్యూస్ ఛానల్ టాక్ ఉంది కదా. కానీ ఇప్పుడు నిజమైద్దండి, ఇది నిజంగా నిజమైతుంది. మహేష్ బాబు గారు మూవీలో అయితే మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటారు, ఇది మాత్రం ఫిక్స్. అది ఒక రైతు పెట్టుకుంటారు. నిజంగా ఆ పదర 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 అనే సాంగ్ ఉంది కదా, అది మహేష్ బాబు గారి గురించి పాడినట్టు లేదు, పల్లవ్ ప్రశాంత్ కోసం పాడినట్టు ఉంది. ఎందుకంటే తన రీల్స్ లో మొత్తం అయ్యే ఉంటాయి. తన మొత్తం బ్యాక్ ఎండ్ ఏది వెళ్ళినా కూడా తన పొలంలో పని చేస్తున్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్ రావడం, ఏదో తిన సాంగ్ ఏమన్నా కాపీ చేశారా అన్నట్టుగా ఉంది చెప్పాలంటే.